టైటిల్ రిలీజ్ ఈవెంట్ దునియా దృష్టిని ఆకట్టుకుంది. సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అసలు వార్ అప్పుడే స్టార్ట్ అయింది. SSMB 29 సినిమా టైటిల్ పై రచ్చ నడుస్తోంది. ఏకంగా ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఫైల్ కావడంతో జక్కన్న తన సినిమా పేరు మారుస్తానన్న టాక్ మొదలైంది. SSMB 29 మూవీకి కొత్త టైటిల్ ఖరారు చేస్తున్నారా? ఏ పేర్లను పరిశీలిస్తున్నారు? గ్లోబల్ ఆడియన్స్ ను తెలుగు సినిమా వైపు మరోసారి తిరిగి చూసేలా చేసిన పిక్చర్ వారణాసి. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు SSMB 29 గా చెప్పుకుంటున్న ఈ సినిమాకి మొన్నే టైటిల్ ఫిక్స్ చేశారు. గ్రాండ్ ఈవెంట్ లో సినిమా పేరును వారణాసిగా ప్రకటించారు. అయితే వారణాసి పేరుపై కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కాకముందే మరో మూవీకి వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారట. సినిమా పూజ కూడా చేసినట్టు చెబుతున్నారు. దీంతో రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ టైటిల్ పై వివాదం జరుగుతోంది. నవంబర్ 15న గ్రాండ్ ఈవెంట్ లో టైటిల్ అనౌన్స్ చేసిన తరువాత రామభక్త హనుమ క్రియేషన్స్ అనే పత్రిక రాజమౌళి టీం కంటే ముందు ఈ టైటిల్ రిజిస్టర్ చేసి ఉందని కంప్లైంట్ ఫైల్ చేసింది. డైరెక్టర్ CH సుబ్బారెడ్డి ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ బ్యానర్ తమ సినిమాకు వారణాసి టైటిల్ ముందే ఫిక్స్ చేశామని చెప్పుకుంటోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఫైల్ కూడా అయింది. దీంతో రాజమౌళి వారణాసి టైటిల్ ను మార్చాల్సి ఉంటుందని టాక్. వారణాసి టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పలు రకాల పేర్లను పరిశీలిస్తున్నాడట జక్కన్న. మహేష్ బాబు సూపర్ స్టార్ అయినందున మహేష్ వారణాసి లాంటిది పెడతారని చెబుతున్నారు. రుద్ర వారణాసి అని ఇంకో టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. SSMB 29 లో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్రను ప్రస్తావిస్తూ వారణాసిని జోడిస్తారని టాక్. ఈవెంట్లోనే రుద్ర పోస్టర్ రివీల్ అయింది. ఇక మరో టైటిల్ సంచారి. గ్లోబ్ ట్రాటర్ అనే ప్రీ టైటిల్ కు క్లోజ్ గా సంచారి అని పెడతారని ఫ్యాన్స్ స్పెక్యులేషన్. ఈవెంట్ లో సాంగ్ లిరిక్స్ లో ఇలాంటి హింట్స్ ఉన్నాయట. టైమ్ ట్రాటర్ టీజర్ లో హ్యాష్ ట్యాగ్ కనిపించింది. టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాకు ఈ టైటిల్ సూట్ అవుతుందని ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు.